హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఎలాంటి పప్పు కానీ పిండిలు కానీ తర్వాత రవ్వ కానీ యూజ్ చేయకుండా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం 1 కప్ వరకు ఇక్కడ నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. ఒక అరగంట వరకు నానబెట్టాలి. తర్వాత ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ వరకు పల్లీలు తీసుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్ పల్లీలు తీసుకొని అవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు సరిపోతుంది. బాగా అది కలర్ చేంజ్ ఏం అవసరం లేదు, జస్ట్ కొంచెం సేపు అలా చేసేసుకొని దాన్ని ఇట్లా కొంచెం ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చాగా మాత్రమే మిక్సీ పట్టి పెట్టుకోవాలి, మరి పౌడర్ లాగా అవసరం లేదు. ఆ తర్వాత ఇవి మనము ఉడికించుకున్న ఆలుగడ్డల్ని ఇలా మెత్తగా చిదిపేసుకోవాలి. మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లో అయితే మనం ఎలాంటి పప్పులు కలపట్లేదు, ఆ తర్వాత రవ్వ కానీ యూజ్ చేయట్లేదు, ఎలాంటి పిండి కూడా వాడట్లేదండి. తర్వాత దీంట్లోనే ఇప్పుడు మనం ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటుంది కదా, సరిపోతాయి నీళ్ళు. ఎందుకంటే సగ్గుబియ్యం మునిగేంతవరకే నీళ్ళు పోసిస్తే కరెక్ట్గా నానిపోతాయి అవి. సో ఇలా నానిన సగ్గుబియ్యాన్ని ఈ ఆలుగడ్డ మిక్స్లో వేసేసుకుంటే సరిపోతుంది. మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి అంతా కూడా. దీనికి సరిపడా సాల్ట్, ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ కారం, ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా కలిపేసేసి, మీ ఇష్టం కరివేపాకు ఉన్న కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు. కలిపేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ కలుపుడు ఇంపార్టెంట్ అండి, ఇది మంచిగా ముద్దలా వచ్చేటట్టు కలపాలి. ఒక 3-4 మినిట్స్ పడుతుంది ఇది కలపడానికి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా కలిపేసుకొని తర్వాత మనం ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసేసుకొని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ తీసి చేతికి అప్లై చేసుకొని ఇలా వడల్లాగా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో, మంచిగా సగ్గుబియ్యం కనపడుతున్నాయి పైన. సింపుల్గా అయిపోతుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మంచిగా అతుక్కోకుండా ఇలా వడల్లాగా చేసేసుకోవచ్చు. మనం ఇంకెలా కావాలనుకుంటే అలా చేసేసుకోవచ్చు. ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒకటేసారి. ఈజీగా అప్పటికప్పుడు చేసేయచ్చండి. పిల్లలు సాయంత్రం స్నాక్స్గా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎలా అయినా బాగానే ఉంటుంది ఈ సగ్గుబియ్యం. అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఈ వడలు. మిగతా వంటన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ చేస్తూ, ఫ్లేమ్ హై మీద అసలు పెట్టకూడదు. సో ఇలా చేసేసుకొని అన్నీ కూడా ఇందులోనే వేసేసుకోండి. ఎన్ని పడితే అన్ని 3 or 4 ఒక్కోసారి. మంచిగా 2 వైపులా కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ టైంలో మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలానే మిగతా వాటిని కూడా చేసేసుకుందాం. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి అవి. ఎక్కువ టైం కూడా పట్టదు మనం చేయడానికి, మంచిగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చూడండి ఇన్ని వచ్చాయి 1 కప్పు సగ్గుబియ్యానికి. అండ్ ఒక 2 ఆలు మనం వాడుకున్నాం అంతే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో.
పైన మంచిగా క్రిస్పీగా వచ్చాయి, లోపలేమో మంచిగా కుక్ అయిపోయి ఉన్నాయి. ఇంకా చాలా వచ్చాయి. మామూలుగా సగ్గుబియ్యం అంటే పిల్లలు ఎక్కువ తినరు కదా ఇష్టంగా, సో ఇలా వడలు చేసి పెట్టండి మంచిగా తింటారు. ఇంకా కొంచెం ఈ పచ్చిమిర్చితో గార్నిష్ చేస్తున్నాను, కొత్తిమీర పచ్చిమిర్చి. పైన అయితే చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఇంకా ఇది ఓపెన్ చేసి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో వడ. And thank you for watching.